హే హాయ్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఫుల్ ఎండలు కొడుతున్నాయి, చాలా వేడిగా కూడా ఉంది. అసలు ఇప్పుడే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా ముందు ముందు చాలా ఎండలు ఉన్నాయంట. సో ఈ ఎండలకి మన బాడీ కొంచెం కూల్గా ఉండాలంటే మనం హెల్దీ డ్రింక్స్ తాగాలి కదా. ఆ హెల్దీ డ్రింక్స్లో ఈ రాగి జావా ఒకటి మనం యాడ్ చేసుకున్నామంటే ఇంకా హెల్దీగా ఉంటుంది, బాడీ కూడా చాలా చలువ చేస్తుంది అనమాట. సో ఈ రాగి జావా నేను కొంచెం డిఫరెంట్గా రెడీ చేస్తున్నా. పిల్లలకైతే మనం ఈ రాగులు మంచిగా నానబెట్టుకొని ఒక క్లాత్లో వేసి పెట్టామనుకోండి, మంచిగా మొలక వస్తుంది. అలా మొలక పౌడర్ ఇస్తే చాలా హెల్తీ, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో పిల్లలకైనా మనం కూడా తాగొచ్చు కదా, అందరికీ ఒకే పౌడర్ రెడీ చేసి పెట్టేసిస్తే ఈజీగా జావా అయిపోతుంది కదా. జావా అయిపోతుందంటే మనం ప్రిపేర్ చేయాలి. సో 1 డే అంతా నైట్ నానబెట్టేశాను నేను రాగులు. ఆ నెక్స్ట్ డే ఒక క్లాత్ తీసుకొని అందులో రాగులు వాటర్ లేకుండా తీసేసి నానబెట్టాను. మనకు మొలక రావాలంటే ప్రాసెస్ ఏందో తెలుసు కదా. అలా 1 డే మొత్తం ఒక క్లాత్లో పెట్టిన తర్వాత నాకు మంచిగా మొలక వచ్చింది రాగులు. ఆ మొలక వచ్చిందంతా కాదు, ఆ తర్వాత ఎండాలి బాగా. మొలక కట్టిన రాగులు ఉన్నాయి కదా, అవి బాగా ఎండకి ఎండబెట్టాలి. అంటే 1 డే ఎండబెట్టామనుకోండి, అసలే ఫుల్ ఎండలు కదా, ఈజీగా ఎండిపోతున్నాయి. అలా ఎండబెట్టిన తర్వాత మనం మంచిగా పౌడర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు రాగి జావా చేసుకొని తాగొచ్చు కదా. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది రాగి జావా. ఎండ చూసారు కదా ఎలా కొడుతుందో, అందుకే 1 డేలో. స్టార్టింగ్లో అయితే మా పిల్లలు వద్దు వద్దు అని అన్నారు, కానీ ఒక 2-3 డేస్ కంటిన్యూగా తాగేసేస్తే కావాలి కావాలి అని తాగారు. ఎందుకంటే కర్డ్ అంటే ఇష్టం కదా. కొంచెం చల్ల చేసి అందులో మనం ఈ రాగి జావా యాడ్ చేసామనుకోండి, ఈజీగా తాగేసేస్తారు. జస్ట్ డ్రింక్ లాగా. అలా మార్నింగ్ ఇచ్చినా ఓకే, ఈవినింగ్ ఇచ్చినా ఓకే. మార్నింగ్ అంటే చాలా ఎండ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఇస్తే బెటర్, లేదా ఈవినింగ్ కూడా తాగొచ్చు. ఎందుకంటే వర్క్స్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అలా తాగితే కూడా బాడీ కూల్గా ఉంటుంది కదా. సో ఎలా తాగినా ఈ సమ్మర్లో అయితే డైలీ ఒక గ్లాస్ మనం ఈ రాగి జావా తీసుకున్నాం అనుకో, కొంచెం మన హెల్త్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది కదా. బయట ఏవేవో డ్రింక్స్ తాగే బదులు ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తాగామనుకోండి, పిల్లలకు అలవాటు అయిపోతుంది, పెద్దవాళ్ళు కూడా డైలీ తాగుతారు. ఈజీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా. అదేదో ఆయిల్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే బదులు ఇలా హెల్దీగా మార్నింగ్ 1 గ్లాస్ జావా తాగండి, హెల్దీగా ఉండండి. నేనైతే కొంచెం డిఫరెంట్గా ఇలా పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి జావా ప్రిపేర్ చేస్తున్నాను. బట్ ప్లెయిన్గా అయితే జస్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న పిండిని వాటర్లో యాడ్ చేసామంటే జావా కూడా రెడీ అయిపోతుంది. ఇలా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా, తింటూ ఉంటే నోట్లో తగులుతూ ఉంటాయి సీడ్స్. అలా అని ఇలా ట్రై చేశాను. జస్ట్ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అండ్ నా సబ్స్క్రైబర్స్కి నేను ఒక మంచి సజెషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డైలీ బాడీ డిహైడ్రేట్ కాకుండా ఇలా హెల్దీ డ్రింక్స్ తాగండి.